నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. నృసింహార్పణ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి మరి సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానాలు 6, ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళకు వచ్చినట్టు ఖర్చు పెడతారు. వీళ్ళకు వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి. వ్యసనాలకు అంటే పక్కన వాళ్ళ మాట వినడము, సంపాదన మొత్తం దానికి ఖర్చు పెట్టడం. ఇంట్లో చూసుకునే దానికంటే కూడా బయట వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఆ విధంగా ఉండడం వల్ల మొత్తం ఖర్చు అయిపోతుంటుంది. ఇంట్లో ఖర్చులే కాకుండా బయట ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇక రాజపూజ్యం, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళు పెట్టే ఖర్చుని కొంతమంది నా కోసం పెడుతున్నాడు అని అనే వాళ్ళకంటే వీడు వేస్ట్ ఖర్చు పెడుతున్నాడు, చెప్తే వింటలేదు అనేది ఎక్కువగా కనపడుతుంది. వీళ్ళల్లో వచ్చేసి మొండితనం ఎక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవడి మాట వినడు సీతయ్య టైప్ వీళ్ళు. ఇంకా వీళ్ళది వీళ్ళే, నేనే రాజుని, సింహం నేనే రాజుని అన్న టైప్ వెళ్ళిపోతారు. కానీ అదే వీళ్ళని మానసికంగా కుంగదీసేటట్లుగా చేస్తుంది. ఫస్ట్ అది వీళ్ళు కనుక మానేసుకుంటే, అంటే పెద్దవారి మాట కూడా వింటూ, అటు భార్య మాట భర్త కానీ, భర్త మాట భార్య కానీ వింటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఆ ఖర్చు కనపడదు, ఆ అవమానాలు కూడా రావు. జరగబోయేది ఊహించాలి వీళ్ళు, అది ఊహించరు. జరగబోయే అనర్థాలు ఏవైతే ఉన్నాయో ఊహించరు. కాబట్టి వీళ్ళకి ఈ విధమైనటువంటి కష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా వీళ్ళల్లో వచ్చేస్తే సంతాన యోగ్యం ఖచ్చితంగా ఉంది. సంతానం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి మంచి చక్కటి సంతానం కలుగుతుంది. వీళ్ళకి ఎవరైనా వశులు అవుతారు. ఫస్ట్ ఎవరైనా కానీ విశ్వవసు వచ్చినట్లుగా వీళ్ళకి అందరూ కూడా లొంగిపోతూ ఉంటారు. ఆ లొంగిపోవడం వల్ల వీళ్ళు ఖర్చు పెడతారు. నేను చెప్పినట్టు వీడికి ₹1 ఇస్తే బాగుంటుంది అని చెప్పిస్తారు. వాడు ఎందుకు ఉంగాడు, నీ రూపాయి కోసం ఉంగాడు అనేది మాత్రం ఆలోచించరు. ఇలా ఉంటుంది. సంతానం బాగుంటుంది, చక్కటి సంతానాన్ని అందుకుంటారు వీళ్ళు. వివాహం కానటువంటి వారు మాత్రం వివాహం అవుతుంది. అది కూడా వీళ్ళకి ఎట్లా ఉంటుందయ్యా అంటే, వివాహంలో తొందరగా కావాలి అన్న ఊహలో ఉండి చూస్తారు. కొంతమందికి ఈ రాశిలో కొంతమందికి వివాహం అవుతుంది కానీ విడాకులయ్యే సూచనలు కూడా కొంత కనపడుతూ ఉన్నాయి. కొంతమందికి మాత్రమే, అందరికి కాదు. మళ్ళీ వివాహం అయ్యి విడాకులు అవుతాయట అని చెప్పేసి అందరూ అనుకోవద్దు. కొంతమందిలో వీళ్ళకి విడాకులు కూడా వెంటనే విడాకులు అయ్యేది కూడా కనపడుతుంది. 1-2 నెలల్లోనే. అది కూడా ఒక్కొక్కసారి 1-2 నెలల్లో అవుతుంది. అది కొంచెం జాగ్రత్త పడండి. వీళ్ళకి ఇంకోటి ఏందయ్యా అంటే, వీళ్ళకు మరణ భయాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వీళ్ళకి మరణ భయాలు, ఏది ఏమవుతుందో అన్న భయం, ప్రతిదీ కూడా భయమే వీళ్ళకి. ఈ విధంగా అంటే మరి అన్నీ బాగున్నాయి, అందరూ వీళ్ళ మాట వింటారు, ఆ వింటారు దగ్గరే వచ్చింది బాధ. అక్కడే వీళ్ళకి మరణ భయాలు కనపడుతున్నాయి. అది కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు వీళ్ళకి బాగుంటుంది. ఇక వ్యవసాయ రంగంకి వస్తే, వ్యవసాయ రంగం వీళ్ళకు బాగుంటుంది. వీళ్ళు అనుకున్న పంట అనుకున్నట్టుగా వేయడము, చక్కగా ముందుకు వెళ్ళడము, ఈ విధంగా కనపడుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా వ్యవసాయ రంగంలో చాలా చాలా బాగుంటుంది. ఓకే. విద్యార్థులకు ఎలా ఉంటుంది గురుగారు? విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు? విద్యార్థులు ఇక్కడే ఉండి చదివేటువంటి వాళ్ళు కష్టతరంగా చదువుతూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు వీళ్ళకి అసలు పనికిరావండి. అక్కడికి వెళ్ళినా ఇబ్బందులు పడుతూ ఉంటారే తప్ప కష్టం. అంతేకాకుండా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు డెవలప్మెంట్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అక్కడ ఉండి నేను ఇంకా ఏదైనా అక్కడున్న ఫ్రెండ్ సర్కిల్, అక్కడున్న వాతావరణానికి ఇంకా ఏదైనా డెవలప్ చేయాలి, ఉన్న ఉద్యోగాన్ని, లేదు ఏదైనా పెట్టుబడి పెట్టి చేయాలి అంటే మాత్రం వీళ్ళకు లాస్ ఆఫ్ పే. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు దానికి ముందుకు వెళ్ళలేరు. కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళిన వాళ్ళు జాగ్రత్త పడాలి. అన్ని రంగాలుగా విదేశాలకు ఉన్నటువంటి వాళ్ళు, మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన వారు మాత్రం జాగ్రత్త పడుతూ ఉండాల్సిందే. ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకి అదే కనపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా వస్తే వీళ్ళకి
బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఒక రకంగా. అంటే ప్రతిదీ కూడాను ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంలో వీళ్ళకు అన్ని రంగాల వారికి కూడా ఇబ్బంది లేదు. కాకపోతే అలసిపోతుంటారే తప్ప, అలసట ఎక్కువగా ఉంటుందే తప్ప ఎక్కడా కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఆ విధంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇక వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి ఏ వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు? వ్యాపారాలు చేయాలి అనుకున్నటువంటి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి ఏదో ఒకటి చేసేద్దాం అని చేయకండి. మార్కెట్లో ఉన్నదాన్ని 1-4 సార్లు చూసుకోండి. చెప్పుల వ్యాపారం బాగుంటుంది ఈ సంవత్సరం. చెప్పుల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు మాత్రం అంటే అన్ని రంగాలుగా చెప్పులు, ఫ్యాషన్ చెప్పులు కానీ, లేదు చేత్తో కుట్టి అమ్మేటువంటి చెప్పులు కానీ, ఇలా చెప్పులకు సంబంధించిన వ్యాపారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అంతేకాకుండా వీళ్ళకి ఇంకా ఇతరత్ర వ్యాపారాల్లో లెక్కేస్తే వీళ్ళు 2-3తో కలిసి చేసే వ్యాపారాలు కూడా వీళ్ళకి కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా లాభదాయకం అంటారు. వాళ్ళు ఏది చేసినా సరే వీళ్ళకి కొంత కలిసి వస్తుంది. ఎందుకంటే ఒక్కళ్ళ మీదే బర్డెన్ పడదు, ఇద్దరి మీద బర్డెన్ పడుతుంది. అందరూ కలిసి కూర్చొని ఆలోచిస్తారు. సో అలా ఉన్నటువంటి వ్యాపారం 2-3తో కలిసి చేసే వ్యాపారం చాలా బాగుంది. ఏ వ్యాపారం అయినా చేయొచ్చు ఆ విధంగా లెక్కేసుకుంటాం. ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురుగారు? సినిమా రంగం వాళ్ళకు వస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. వీళ్ళకి అడుగడుగు అవమానాలు, దర్శకులకు కావచ్చు, వీళ్ళకి అన్ని రకాలుగా అవమానాలు, హీరోయిన్స్ కూడా ఈ విధమైనటువంటి అవమానాలు కొంత కనపడుతూ ఉన్నాయి. రాజకీయ రంగంకి వస్తే దూసుకుపోతున్నట్లుగా కనపడతారే కానీ ఏమీ చేయరు. ఈ సంవత్సరం చేస్తున్నట్లుగా బిల్డప్లు ఇస్తుంటారు కానీ ఏ పని చేయరు. ఏదో తాత్కాలిక పై మెరుగులు మాత్రం చూపిస్తారు. తద్వారా వీళ్ళకి కొంత మంచి పేరు వచ్చినా ఆ పై మెరుగు పోయేసరికి వీళ్ళకి మళ్ళీ ఏం చేశాడు అని, అంటే కొంత మంచి కనపడుతుంది రాజకీయంలో, కొంత చెడు కనపడుతుంది. కానీ చెడు ఎక్కువగా కనపడుతుంది రాజకీయంలో లెక్కేస్తే. రాజకీయ రంగంగా వీళ్ళకు అన్ని రాజకీయ రంగం వాళ్ళకి ఇది మన వార్డు మెంబర్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే రాష్ట్రపతి వరకు, చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరికీ కూడా కొంత చెడు కనపడే సూచనలు ఉన్నాయి రాజకీయ రంగంలో. అది జాగ్రత్త వహిస్తూ మెలుగుతూ ఉంటే మాత్రం ఎట్టి ఇబ్బందులు ఉండవు. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గురుగారు సంవత్సరం అంతా కూడా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి రాశి వారి కోసం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అంటే వీళ్ళు విష్ణు ఆరాధన బాగా చేస్తూ ఉండాలి. విష్ణు ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. ఏ విష్ణు అయినా కావచ్చు, రాముడు, కృష్ణుడు, ఇలా ఏ విష్ణు ఆరాధన చేసినా కానీ బాగుంటుంది. చేసేది నిష్కల్మషంగా చేయాలి. వీళ్ళకి ఏంటంటే కలిసి వస్తుంది కానీ కొంచెం ఆడంబరాలకు కూడా పోయి చేస్తూ ఉంటారు. అలా కాదు, మనస్సు స్వామివారి మీద పెట్టాలి. అలా పెట్టి కనుక ఆరాధన చేస్తే విష్ణు సహస్రనామ పారాయణాన్ని, ఏకాదశి ఉపవాసాలని కనుక ఈ రాశివారు ఉన్నట్లయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఆ విధంగా చేసుకొని ఈ రాశిలో అన్ని రంగాల వాళ్ళు కూడా సుఖంగా ఉండొచ్చు. కొత్త సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి బాగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు. ధన్యవాదాలు.